అనగనగా ఒక అందమైన ఊరు. ఆ ఊర్లో ఒక ధనవంతుడున్నాడు. ఆ ఊరికి ఏదైనా చేయాలి, దానివల్ల తనకి పేరు రావాలి, ఊరిలో మంచి జరగాలి అని అనుకున్నాడు. కానీ ఏం చేయాలో ఆ ధనవంతుడికి అర్థం కాలేదు. ఒకరోజు ఒక మునీశ్వరుడు కనిపించాడు. అతనికి తన మనసులో ఉన్న మాట మొత్తం చెప్పాడు. దానికి ఆ మునీశ్వరుడు, నీ ఆలోచన చాలా బాగుంది. అయితే నువ్వు ఒక గుడి కట్టించు. దానివల్ల మంచి జరుగుతుంది. నీకు మంచి పేరు కూడా వస్తుంది అని చెప్పాడు. మునీశ్వరుడు మాటలు ఆ ధనవంతుడికి నచ్చాయి. ఇక ఆలస్యం చేయకుండా గుడి పనులు మొదలుపెట్టాడు. పనివాళ్ళని పిలిచి అంతా మాట్లాడాడు. అయితే దానికి కొంత కలప అవసరమైంది. పనివాళ్ళని కొందరిని అడవికి తీసుకుపోయి పెద్ద పెద్ద చెట్లను నరికించి ఆ దుంగల్ని తీసుకొచ్చి మండప నిర్మాణానికి గాను రంపాలతోనూ మిషన్లతోనూ కోయించసాగారు. దగ్గరలోనే చాలా కోతులుండేవి. అందులో ఒక కోతి అస్తమానం ఆ పనులు చేసే దగ్గరికి వచ్చి చూసిపోతూ ఉండేది. మిగిలిన కోతులు ఎంత చెప్పినా సరే అది వినేది కాదు. ఒకరోజు పనివాళ్ళందరూ భోజనానికి వెళ్ళిన టైంలో ఈ కోతి ఆ పనులు జరిగే దగ్గరికి వెళ్ళింది. ఆల్రెడీ సగం కట్ చేసి ఉన్న ఒక పెద్ద కర్ర మధ్యలోకి వెళ్ళి కూర్చుంది. అక్కడ కూర్చుని ఆటలాడుతూ ఉంది. అనుకోకుండా ఆ కర్ర మధ్యలో ఇరుక్కుపోయింది. పాపం చాలా బాధతో వెల్వెల్లాడిపోయింది. గట్టి గట్టిగా అరిచింది. ఇంతలో తన తోటి స్నేహితులు, ఇంకా మిగిలిన కోతులు అన్నీ వచ్చాయి. వచ్చి దానికి హెల్ప్ చేయడానికి ట్రై చేశాయి. ఎంత ట్రై చేసినా సరే అది బయటికి రాలేదు. నెమ్మదిగా వాళ్ళు ఫస్ట్ ఆ మిషన్‌ని తీసేశారు. తర్వాత చాలా ట్రై చేశారు ఆ కోతిని బయటికి లాగడానికి. కానీ ప్రయత్నం అంతా విఫలమైపోయింది. ఎందుకంటే ఆ కోతి ఆల్రెడీ చాలా గట్టిగా దానిలో ఇరుక్కుపోయింది. పాపం! ఆ కోతి అక్కడే ప్రాణాలు విడిచేసింది. చూసారా? మనకు అక్కర్లేని పనుల్లో వేలు పెడితే ఎలా ఉంటుందో? బీ కేర్‌ఫుల్.